కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం అరట్లకట్ల గ్రామంలో రైతులు సాగునీటి లేమితో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెదపూడి మండలం సహపురం నుంచి వచ్చే అక్కిరేవు కాలువ ద్వారా శివారు ప్రాంతాలకు చెందిన అరట్లకట్ల గ్రామంలోని గర్వ కాలువ ప్రాంతమైన రైతులకు సాగునీరు అందించాల్సి ఉండగా నేటి వరకు ఒక్క చుక్క నీరు కూడా రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్ 15వ తారీఖు వచ్చిన నేటికి ఈ కాలువలో చుక్క నీరు రాకపోవడం వల్ల వ్యవసాయ సాగుబడి ఎలా చేయాలని వాపోతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు నీటి సంఘం సభ్యులు తెలియపరిచిన పట్టించుకునే పాపాన పోలేదని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్థానిక ఎమ్మెల్యే నానాజీ స్పందించి తమకు సాగునీరు అందించి ఆదుకోవాలని కౌలు రైతులు కోరుకుంటున్నారు. మూడు కాలువలండి. 3 కాలువలకే మాది అర్ధగడ్డ కాలువ. ఇప్పుడు నీళ్ళు ఏమి దూడకు నీళ్ళు ఏమి లేవు. ఆకుమడి కూడా దారి లేదు. మాకు ఏం చేయాలో పాల్పోతలేదు. నాకు 4 ఎకరాలు చేను ఉందండి. 4 ఎకరాల చేను అలా బీడుకుండిపోయింది. రూపాయి ఆదాయం లేదు. దాని చేత మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో ఎమ్మెల్యే గారు పట్టించుకుంటలేదండి. తెలుగుదేశం అన్నట్టు అసలు ఎక్కడ పట్టించుకుంటలేదు. ఈ ఆఫీస్కి వెళ్ళినా కానీ ఆఫీస్లో గుమ్మమెట్టి దీపమన్నారు కానీ కుక్కుమన్నోడు కూడా తెలుగుదేశం వాళ్ళు అన్నవాళ్ళు కుక్కుమన్నోడు లేదు. తెలుగుదేశాన్ని కుక్కుమన్నోడు లేడండి. ఎక్కడ ఈ ఆఫీసులోకి వెళ్ళి ఆఫీసులో మాట్లాడతలేదు. సమాధానం ఇస్తలేదు మాకు. మేము ఇప్పుడు నీళ్ళు ఇస్తే ఏమన్నా నారుమడి వేసుకుని వ్యవసాయం సాగు చేసుకుందామని చూస్తున్నాం. ఏ అధికారి పట్టించుకోవటం లేదు. కనీసం ఎమ్మెల్యే గారి దృష్టి కన్నా మీరు మీ ద్వారాగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన నీళ్ళు ఇప్పితే రైతులందరూ సంతోషపడతారండి. లేదా వ్యవసాయాలు వదిలేయమని మీ పేపర్ ద్వారాగా కానీ మీడియా ద్వారాగా కానీ ప్రకటన చేశారనుకో పోనీ అక్కడి నుంచి వదిలేసి కూర్చుందాం. ఇప్పటికి ఏమీ లేదు. విత్తనాలు ఒక్కొక్కడు టాటా బండాలన్న విత్తనం కేజీ 400 అండి. ఒక్కో రైతు 25 సేలు 20 సేలు ఎట్టి విత్తనాలు కొనుక్కుని ఉన్నాం. ఆ విత్తనాలు పాడే మాకు ఇప్పుడు నీరు లేదు. ఏం చెయ్యాలన్నది అధికారులన్నా చెప్పాలి, లేకపోతే ఎమ్మెల్యే గారు అన్నా చెప్పాలి. చెప్తే దాన్ని బట్టి మేము వ్యవసాయం చెయ్యాలో మానేయాలో రైతులందరూ నిర్ణయించుకోవడం జరుగుతుంది. నీరు ఇంకా వదలలేదండి. మాకు కాలం తవ్వోటి పూర్తి అవ్వలేదండి. నీరేమో సాగం లేట్ అయిపోయేలాగా ఉందండి. మాకు ఇప్పటికి అట్టగట్ల గ్రామంలోనండి పైన వాళ్ళు అడ్లేసి కూకున్నారండి. కింద నీరు చుక్క రానిస్తలేదండి. ఇప్పుడు లేట్ అయిపోయింది. ఇప్పటికే సాగు లేట్ అయిపోయేలాగా ఉందండి. మాకు లాస్ట్లో కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. ఇప్పుడు ఇబ్బంది పెట్టేసి మరి లాస్ట్లో కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారండి మాకు నీరు. మాకు ఇప్పుడు అందుకని ఇప్పుడు అందరూ రైతులు అందరూ వచ్చి ఇప్పుడు దాని ఆందోళన చేస్తున్నాం. మేము గవర్నమెంట్ పూసుకుని సరి గుమ్మని త్వరగా సరి తీసుకుని మాకు ఏదో న్యాయం చేస్తుందని కోరుకుంటున్నామండి. దానికి నీరు లేవు, ఏమి లేవు. దోళ్ళకు కూడా నీళ్ళు చుక్కలేవు. ఇలా ఉందా కాలం ఇది దెబ్బ అయిపోయి డిపార్ట్మెంట్ అసలు పట్టించుకుంటున్నది మమ్మల్ని. కాలువ మొత్తం 300 ఎకరాలు ఉంటుందండి. 4-5 ఎకరాలు 400-500 ఎకరం ఉంటుంది. తక్కువ ఏంటండి. ఏ చూసినా కొంచెం మేళ ఈ కాలం మీద అయితే